ఒక చతురస్రం యొక్క భుజం 5 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? ఆప్షన్స్ 10 చదరపు సెంటీమీటర్లు, 20 చదరపు సెంటీమీటర్లు, 25 చదరపు సెంటీమీటర్లు, 15 చదరపు సెంటీమీటర్లను ఇచ్చారు. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. చతురస్రాన్ని అయితే గీసుకుందాం. భుజం ఎంత ఇచ్చారండి? 5 సెంటీమీటర్లు. ఒక్కొక్క భుజం వచ్చి 5 సెంటీమీటర్లు అనమాట. అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ముందుగా చతురస్రం యొక్క చుట్టుకొలతను అయితే కనుక్కుందాం. చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే భుజము ప్లస్ భుజము. చతురస్రం యొక్క 4 భుజాలు కలిపితే ఎంత వస్తుందంటే 20 సెంటీమీటర్లు వస్తుంది. 20 సెంటీమీటర్లు అనేది చతురస్రం యొక్క చుట్టుకొలత అన్నమాట. ఇప్పుడు వైశాల్యం గురించి తెలుసుకుందాం. చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా వచ్చి భుజము ఇంటూ భుజము. ఒక భుజాన్ని ఇంకొక భుజంతో గుణించాలన్నమాట. 5 5లు 25 అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి 25 చదరపు సెంటీమీటర్లు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.